హరే కృష్ణ. అందరికీ భాగవతం క్లాస్ స్వాగతం. సో మనం 5వ స్కందం 12 అధ్యాయం మనం పూర్తి చేసుకుందాం. మనం 13వ అధ్యాయం ప్రవేశిస్తున్నాం. నేను చెప్పినట్టుగా 13, 14 ఒకటే ఒకే సమయంలో రెండింటిని మనం కవర్ చేస్తాము. రెండు ఎందుకంటే 13 వచ్చేసి జడభరతుడు రఘుగుణకి ఇంకొంచెం క్లియర్ గా అర్థం అవడానికి, ముఖ్యంగా బద్ధ జీవుడి యొక్క పరిస్థితి ఇక్కడ ఎంత ఆ, ఆ, అంత క్లిష్టమైన పరిస్థితిలో ఎంత దారుణంగా తన జీవితం గడుపుతుందో. బద్ధజీవుడు తన యొక్క ఇంద్రియాల నుంచి, ఆ ఇంద్రియ తృప్తి, ఆ కోరికలు వాంఛల నుంచి బయటపడకుండా కేవలం భౌతికమైనటువంటి భౌతికమైనటువంటి ఈ ప్రపంచంలో అనేక కోరికల వేటల్లో తాను ఏదో కొద్ది కొద్దిగా సంతోషపడుతున్నాను అనుకుంటున్నాడు. నేను చాలా ఆనందంగా ఉన్నాను, నా కుటుంబంతో, నా ఉద్యోగంతో, నా వ్యాపారంతో, నాకున్నటువంటి బంధువర్గంతో. నాకేముంది అంతా బాగా జరిగిపోతుంది అని అనే పద్ధతిలో ఆ, బద్ధజీవుడు ఇక్కడ ఆ, జీవితాన్ని గడుపుతూ ఉన్నాడు. ఎందుకంటే రఘుగుణ రాజు కూడా ఆయన కూడా నేను రాజుని, నే- నేను అంతా నేను అనుకున్నట్టు, నాకు కావాలనుకున్నట్టు నేను రాజుని కాబట్టి అందరూ నా ఆధీనంలో ఉండాలా, నేను నేను అనుకుని జరగాలి, నేను అనుభవించాల్సిన నేను అనుభవించాలి అని ఆ ఇదిలో ఆయన ఉన్నాడు. సో కాబట్టి బద్ధజీవుడు నిజంగా ఆ, ఎటువంటి స్థితిలో ఇప్పుడు గడుపుతున్నాడు. బద్ధజీవుడు అంటే ఎవరు కాదండి, మనమే. ఏ స్థితిలో మనం ఇప్పుడు ఉన్నాము, నిజంగా ఏ పరిస్థితిలో అంత దారుణ పరిస్థితిలో ఉన్నా కూడా మనం అంతా బాగా జరిగిపోతుందనే ఇదిలో మనం ఆ, జీవితంలో గడుపుతూ ఉన్నాం. కానీ యాక్చువల్గా మనం ఏ స్థితిలో ఉన్నాం అనేది రఘుగుణకి ఇంకా ప్రాక్టికల్ గా ఒక ఉదాహరణ చెప్తే గానీ ఇంకా అర్థమయ్యేటట్టు లేదనుకొని జడభరతుడు ఈ ఉపమాన కథ చెప్తున్నాడు. దానికి ముందర మన లాస్ట్ 12వ అధ్యాయంలో చివరి భాగంలో మరి శాశ్వతమైంది ఏంటి, నువ్వు చెప్పినట్టుగా భౌతిక జగత్తు, ఈ భూమి మొత్తం అన్ని చూసేటివన్నీ కూడా దాని పరివర్తనలే. భూమే రకరకాల రూపాల్లో, రకరకాల ఆ, రంగుల్లో మనల్ని ఆకర్షిస్తూ మనల్ని మభ్యపెడుతుంది తప్ప, రాజు యొక్క శరీరం అయినా సరే, వాళ్ళ సేవకుడు శరీరం అయినా సరే, అది పల్లకి అయినా సరే, అంతా ఒకే ఒక పదార్థం యొక్క రూపాంతరాలే తప్ప అవేమి కొత్తగా కాదు. అదేదో మనకేదో కొత్తగా మనకి ఆనందం చేయలేదు. కేవలం మన యొక్క త్రిగుణాల యొక్క ప్రభావం వల్ల ఆ యొక్క వస్తువులు కావచ్చు, చుట్టుపక్కల వాతావరణం కూడా గుణాల ప్రభావం అయింది కాబట్టి ఒక గుణం ఇంకో గుణం మ్యాచ్ అయినప్పుడు మనకి అది చాలా ఆనందం కలుగుతుంది. ఆనందం లాగా భ్రమలో పెడుతుంది. కాబట్టి నిజమైనటువంటి శాశ్వతమైనటువంటి సత్యం ఎక్కడుంది, ఎవరు లేదా ఎట్లా మనం ఆ శాశ్వత ఆనందాన్ని లేదా శాశ్వతమైన అంశాన్ని మనం పొందగలుగుతాం అన్నప్పుడు, సో రఘుగణకి రఘుగణకి మన జడభర్త చెప్తున్నాడు. సో సో మీరు నిరాకార బ్రహ్మనైనా అన్నా, పరమాత్మ అన్నా, లేకపోతే భగవాన్ అన్నా, వాళ్ళందరినీ కూడా వాసుదేవుడనే అంటారు. అది విశుద్ధ జ్ఞానం సంపాదించిన వాడికి మాత్రమే ఈ ఈ స్థాయిని అర్థం చేసుకొని అతను మోక్షం పొందేదానికి అవకాశం ఉంది. ఇంకేమన్నా, మహాత్ముడి యొక్క పాదధూళి శరీరాన్ని అంతటికి పూసుకున్నప్పుడు అవకాశం లభించినంత వరకు ఎవ్వరూ పరమసత్యాన్ని గ్రహించలేరు. అంటే మహాత్ముడి యొక్క పాదధూళి అంటే వాళ్ళ అడుగుజాడల్లో మనం నడవనంత వరకు, వాళ్ళ ఆజ్ఞలను మనం పాటించనంత వరకు ఎవరు పరమసత్యాన్ని గ్రహించలేరు. అంటే భగవంతుడు మనకి అర్థం కావాలి అంటే మనం మన ఉన్నతమైనటువంటి భక్తుల యొక్క ఆశ్రయం మనం తీసుకోవాలి. అంతేకాకుండా ఎంత మన కఠోరమైనటువంటి తపస్సులు, కఠోరమైనటువంటి ఏంటంటే, ఆ, ఆ, ధ్యానాలు, ఆ, పెద్ద పెద్ద దాన ధర్మాలు, యజ్ఞ యాగాలు, ఇవన్నీ పరమసత్యాన్ని తెలుసుకోవడానికి ఉపయోగపడవు అవన్నీ. సో భగవంతుడు ఎందుకంటే ఆయన ఆయన మాత్రమే శాశ్వతం కాబట్టి ఆయన్ని ఎలాగ పొందాలని చూసుకోవాలి. మనం డైరెక్ట్ గా ఆయన పొందే మనకి అవకాశం లేదు, మనకి అంత జ్ఞానం లేదు.
అది పాటించే అంత లోపల మన స్వభావం ఆయన పాటించే స్థితిలో లేదు. కాబట్టి మనం ఎవరిని మనం ఆశ్రయించాలి అంటే శుద్ధ భక్తుల్ని ఆశ్రయించాలంటున్నాం. వాళ్ళ ద్వారా వెల్లడవుతుంది. కాబట్టి వాళ్ళే వాళ్ళే మనకి మూలం అన్నమాట. ఎవరు భక్తులే మనకి మూలం. మనం భగవంతుడిని అర్థం చేసుకోవాలన్నా, గ్రహించాలన్నా, ఈవెన్ మనం సేవ చేయాలన్నా సరే ఏ పద్ధతిలో సేవ చేయాలో మనకు తెలియదు. ఒకవేళ తెలుసుకున్నా కూడా అది వాళ్ళు ఉండి మనకి మనకి వాళ్ళు చూపిస్తే గానీ ఎలా చేయాలో కూడా వాళ్ళు చూపించాలి మనకి. సో అదే మనకి దారి. ఇంక వేరే దారి ఇక్కడ లేనే లేదు. ఇంకా శాస్త్రానికి మనకు మనం చదివితే మనకు అర్థమయ్యే పరిస్థితి లేదు. ఆ శాస్త్రానికి అర్థమయ్యేలాగా మనకు చెప్పే వ్యక్తి మనకు కావాలి. అలాగే ఇంకా ఏం చెప్తున్నాడు, శుద్ధ భక్తుల సాంగత్యంలో మాత్రమే భగవంతునికి సంబంధించిన చర్చలు వస్తాయి తప్ప ఇంకా వేరే విషయాలు ఏవి అక్కడ రావు. అలా శుద్ధ భక్తుల సాంగత్యంలో ఎవరైతే వినయపూర్వకంగా వింటారో నిరాకార బ్రహ్మంలో ఐక్యమైవ్వాలనేటువంటి ఆలోచన ఉండే వాళ్ళు కూడా భగవంతుడి పట్ల అనురాగాన్ని పంచుకుంటారు. సో ఈ మిగతా మార్గాలు జ్ఞాన, వైరాగ్య, జ్ఞాన, లేకపోతే యోగ, కర్మ మార్గాలు ఏవి కూడా భగవంతుడిని అర్థం చేసుకోవడానికి ఏమాత్రం ఉపయోగపడవు. ఒకవేళ ఉపయోగపడినా కూడా భగవంతుడితో అనుబంధాన్ని పెంచుకోవడం, భగవంతు పట్ల అనురాగం, ప్రేమను పెంచుకోవడం అనేది వేరే పద్ధతి జరగదు. కేవలం భక్తి ద్వారా, అది కూడా భక్తుల సాంగత్యంలో ఉంటే తప్ప. ఇప్పుడు జడభరత్ అప్పుడు ఇందాక అడిగి అసలు మీరు ఎవరు అన్నప్పుడు తన తన బ్యాక్గ్రౌండ్, తన హిస్టరీ అంతా చెప్తాడు. ఎట్లా ఈ స్థితికి వచ్చాడు, ఎందుకు ఇప్పుడు రహస్యంగా భయపడుతూ భయపడుతూ, ఎందుకంటే మళ్ళీ భౌతిక సాంగత్యంలో పడితే మళ్ళీ నేను నా జీవితం ఏ పరిస్థితిలోకి వెళ్తుందో అని భయపడుతూ పడు, అందుకే నేను రహస్యంగా ఉన్నాను అన్నాడు. అని చివరిగా ఈ భక్తుల సాంగత్యం చేయించడం అనేది భక్తుల సాంగత్యం ఉండడం వల్ల జ్ఞానం అనే ఖడ్గంతో ఈ మాయాబంధాలు మనం ఛేదించవచ్చు. సో హరికథ శ్రవణంతో కావచ్చు, కీర్తనతో నిద్రాణ స్థితిలో ఉన్నటువంటి కృష్ణ చైతన్యాన్ని మళ్ళీ పునర్జీవింపజేసుకోవచ్చు. స్వస్థమానమైనటువంటి భగవద్ధామానికి తిరిగి వెళ్ళిపోవచ్చు. సో ఆ విధంగా కంప్లీట్ గా చెప్పేశాడు. ఫైనల్ గా అల్టిమేట్ గా మనం భక్తుల సాంగత్యంలో ఉండాలి. ఒక విధంగా తనకు కూడా ఇప్పుడు ఒక అనుభవం వచ్చింది. నేను భక్తుల సాంగత్యాన్ని నేను మిస్ చేశాను కాబట్టి నేను ఇలాంటి ఒక పరిస్థితికి నేను రావాల్సి వచ్చింది అని. ఇప్పుడు మన టైపింగ్ లో ఇప్పుడు 13, 14 రెండిట్లోకి ఎంటర్ అవుతున్నాం అనమాట. సో ఆ విషయాన్ని క్లియర్ చేయడానికి ఇంకొంచెం లోతుగా చెప్పడానికి, లేదా రఘుగుణకి ఇంకా ఈ ఇంకా కథ రూపంలో చెప్పాలి అని అనుకున్నాను. యాక్చువల్ గా బద్ధజీవుడు ఇక్కడ ఏ విధంగా అనేక క్లిష్టమైన పరిస్థితుల్లో తాను ఎలా జీవితాన్ని గడుపుతున్నాడు అని ఆ విషయాన్ని ఇక్కడ నేను చెప్తూ, ఓ రఘుగణ, జీవి తాను చాలా కష్టమైన భౌతిక ప్రపంచ మార్గంలో సంచరిస్తున్నాడు. చాలా కష్టమైన, అందుకే కృష్ణుడు ఆల్రెడీ చెప్పేశాడు ఇది భగవద్గీతలో, దుఃఖాలయం అశాశ్వతం. ఇది దుఃఖాలు ఉన్నది, కానీ మనకి దుఃఖాలు కనబడటం లేదే. దుఃఖాలయం అంటే ప్రతి క్షణం నాకు దుఃఖం కనబడదు, నాకేం దుఃఖం కనబట్టలేదని మనకి అనిపిస్తా ఉంది. కానీ ఎట్లాంటి దుఃఖాలు తను ఫేస్ చేయబోతున్నాడో ఇప్పుడు మనకి కథ రూపంలో చెప్తాడు. సో అలా భౌతిక ప్రపంచ మార్గంలో సంచరిస్తూ జనన మరణాలను అంగీకరిస్తాడు. ఒక పక్క ఇప్పుడు కష్టంగా గడుపుతున్నాడు, కొంతమందికి ఇప్పుడు కష్టంగా లేదు, కానీ ముసలితనం వచ్చినప్పుడు అర్థమవుతుంది కష్టం అంటే ఏంటనేది. అండ్ మరణ సంబంధించినప్పుడు అప్పుడు ఇంకా బాగా అర్థమవుతుంది అన్నమాట. సో ఈ రోజు ఉన్న పరిస్థితిలో మనకు కష్టం ఉండదు, ఎందుకంటే కొంచెం శక్తి ఉంది కాబట్టి మన పనులు మనం చేసుకోగలనే స్థితిలో మనం ఉన్నాం కాబట్టి ఏ కష్టాన్నైనా ఎదుర్కోగలము అనే ఇదిలో ఏం కాదులే చూసుకుందాం అనుకుంటాం. కానీ పోను 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 పరిస్థితులు ఇంకా కాంప్లికేట్ అవుతా ఉంటాయి. ఇప్పుడు నేను, నా కుటుంబంలో 2 పిల్లలు, భవిష్యత్తులో మా పిల్లలు పెళ్లి చేసుకున్న వాళ్ళ కుటుంబాలు, ఆ బంధువర్గం అంతా, దానికి తోడు శరీరం క్షీణించడం, ఈ భౌతిక త్రిగుణాల ప్రభావం కారణంగా భౌతిక ప్రపంచానికి ఆకర్షితుడవుతున్నాడు. ఎందుకు మనకు దుఃఖాలు కనిపించట్లేదు అని అంటే, ఈ త్రిగుణాల ప్రభావంలో ఉన్నాం కాబట్టి ఏ గుణానికి ఆ గుణానికి తగినటువంటి వస్తువులో, పరిస్థితుల్లో, వ్యక్తిలో కలిసారనుకోండి,
మనం యాక్చువల్గా డ్యామేజ్ చేసుకుంటున్నాం, కానీ మనకి అది డ్యామేజ్ చేసినట్టు కనబడదు. ఉదాహరణకి, సో 10 మంది తాగడానికి బార్కి వెళ్ళారు. బార్కి వెళ్ళినప్పుడు అందరూ ఏం కావాలో తాగడానికి, సారాయి తాగడానికి వాళ్ళు ఆర్డర్ చేసుకున్నారు. ఆర్డర్ చేసుకొని వాళ్ళకై వాళ్ళు తాగుతున్నారు. ఇప్పుడు వాళ్ళకంతా అది ఆనందంగా ఉన్నది. అదొక జాలీ ప్లేస్, అది మంచి టైం గడుపుతున్నాను, ఇంతకంటే ఆనందం ఎక్కడ ఉంది అని ఉన్నారు. కానీ వాళ్ళు తీసుకునే పదార్థము క్రమక్రమంగా వాళ్ళ జీవితాల్లో ఖచ్చితంగా భవిష్యత్తులో నాశనం అవుతానని వాళ్ళకి ఒక ఒక విధంగా తెలిసినప్పటికీ కూడా ఆ సాంగత్యంలో వాళ్ళు నవ్వుకుంటూ జోకులు వేసుకుంటూ వాళ్ళు వేరే పిచ్చాపాటి వేసుకుంటూ దాంట్లో వాళ్ళు నవ్వుకుంటూ ఉన్నారనుకోండి, అది నరకమైనా సరే ఆ నరకంలో అది వాళ్ళకి స్వర్గం లాగా. ఎందుకంటే అదంతా తమో గుణంలో ఉన్నటువంటి వ్యక్తి తమో గుణం ఉన్నటువంటి వస్తువు తాగుతున్నప్పుడు. కాబట్టి అంతా రెండు మ్యాచ్ అయిపోయినాయి. మ్యాచ్ అయినప్పుడు ఏమవుతుందంటే, ఇంతకంటే అమృతం కూడా ఇంతకంటే రుచిగా ఉంటుందా ఇక్కడ అని తనకి అనిపిస్తుంది అనమాట. స్వర్గంలో దొరికే అమృతం కూడా వేస్ట్ దీని ముందరా అంటాడు. ఎందుకని? తమోగుణ ఉన్న వ్యక్తి తమోగుణ వస్తువు ఆకర్షితుడు అవుతాడు. ఆ తమోగుణం ఆస్వాదించేటప్పుడు ఉంటాడు. కానీ లోపలికి వెళ్ళి అది ఎంత డ్యామేజ్ చేస్తుందో. ఒకవేళ తెలిసిన, ఓ అది ఎప్పుడో భవిష్యత్తులో కదా, అయ్యా అప్పుడు చూసుకుందాంలే, ఇప్పుడే ఉంది ఇదంతా, ఇప్పుడు మనకు ఉన్న డబ్బులంతా ఏం చేయాలో మనకు తెలియదు, ఉన్నటువంటి సమయాన్ని ఏం చేయాలో తెలియదు. ఆ మెప్పుల కోసమో గొప్పల కోసమో అక్కడ తిరిగి తిరిగి వాళ్ళు వాళ్ళ కోసం వీళ్ళ కోసం అంటాడు. కానీ మనం ఆ పరిస్థితుల్లో ఎవరు చెప్పినా వినము. ఆ టైంలో ఇంట్లో పిల్లలు చెప్తూ ఉండొచ్చు, ఇంట్లో అయితే భార్య చెప్తూ ఉండొచ్చు, లేకపోతే ఇంకెవరైనా తల్లిదండ్రులు ఉంటే వాళ్ళు చెప్తూ ఉండొచ్చు అంటారు. అంటే మనం ఒకటి ఒకటి ఫిక్స్ చేసుకుంటాం అనమాట. ఇక ప్రపంచం అంతా తాగుతా ఉంటే అందరూ దాంట్లో ఎంజాయ్ ఉంటే దీంట్లో తప్పు ఎక్కడ ఉంది, దీంట్లో ఇదేది ఉంది, ఇది ఎక్కడ ఉంది, అది ఎక్కడ ఉంది అని మనం వాదింపు మోడ్లోకి వెళ్తాం అనమాట. పాప వాళ్ళు ఇంకేదైనా చెప్పినట్టు మనకు కోపం వచ్చే మనం ఇంకా మన కోపంలోకి వెళ్ళిపోతుంటాం మనం. కానీ యాక్చువల్గా మనకు తెలియదు మనం ఎంత దీనస్థితిలో మనం పడబోతున్నాము అని. ఒకవేళ తెలిసిన ఆ సాంగత్యము, ఆ సాంగత్యంలో ఉండేటువంటి ఆ ఆ వాతావరణము, ఆ వాతావరణం మనల్ని అస్సలు, ఒకవేళ ఆలోచన వచ్చినా సరే ఆలోచన అక్కడికక్కడే అది సమాధి అయిపోతుంది. మహా అంటే ఏం జరుగుతుంది? ఇంకొక 10 గంటలు పోయి నిద్రపోతాం. నిద్రపోయే సమయం అంతా మన మానవ జన్మ వచ్చిన కాలం దేనికోసం వచ్చిందో అదంతా వృధా అయిపోతాం. ఒక పక్క ఇప్పుడు మనం డబ్బులు ఖర్చు పెడుతూ విపరీతంగా రేపు మళ్ళీ హాస్పిటల్కి మళ్ళీ లక్షలు పెట్టాలి. ఇది నేను ఒక ముందు విషయం నేను మాట్లాడలేదు. అలా ప్రతిదీ కూడా ఇక్కడ భగవంతుడు కాకుండా, అది కొంతమందికి ఇళ్ళ మీద వ్యామోహం ఉండొచ్చు, కొంతమందికి వస్తువుల మీద, కొంతమందికి బంగారం మీద, కొంతమందికి కార్ల మీద, కొంతమంది అది రకరకాలుగా. మొత్తానికి ఎందుకంటే అవేవి మన దగ్గర శాశ్వతం కాకపోయినా వాటిని మనం పొందాలనుకుంటున్నాం చూసారా? ఎట్లయినా పొందాలి, అప్పులు చేసైనా మనం పొందాలనుకుంటున్నాం చూసారా? ఎందుకంటే మనం ఆకర్షితులు అయిపోయాం. అసలు మన జీవితానికి ఏమాత్రం ఉపయోగపడని, మన జీవితానికి ఏమాత్రం బాగు చేయలేనివి, మన మన ఆనందానికి ఏమాత్రం ఉపయోగపడని వాటి కోసం మనం వెంపర్లాడుతున్నాం చూసారా? ఎందుకని మనం అంత ఆకర్షితులైపోయాం? ఎందుకు ఆకర్షితులైపోయాం? గుణాల ప్రభావంలో గుణాలు కలిగినటువంటి వస్తువుల్ని చూస్తున్నప్పుడు ఆడవాళ్ళైనా సరే, మగవాళ్ళైనా సరే, పిల్లలైనా సరే, ఎవరైనా బద్ధజుడు అనేవాడు ఆకర్షితుడయ్యేతాడు. ఇంకా ఆ వేటలో ఇంకేమంటాడు, 3 రకాల కర్మఫలాలు చేస్తాడు. కొన్ని సందర్భాల్లో శుభకార్యాలు చేస్తాడు, కొన్ని సందర్భాల్లో అశుభ కార్యాలు చేస్తాడు, కొన్ని సందర్భాల్లో మిశ్రమం చేస్తుంటాడు. ఇవి అనుభవిస్తాడు. అందువల్ల అతను ధర్మము, ఆర్థిక అభివృద్ధి, ఇంద్రియ సుఖాలు మరియు మోక్షం అనే ఏకత్వ సిద్ధాంతానికి ఆకర్షితమవుతాడు. అంటే కేవలం ధర్మానికి కట్టుబడిపోవడం, లేకపోతే లేదు నేను ఆర్థిక అభివృద్ధి ఇంకొంచెం డబ్బులు సంపాదించి ఎందుకోసం మేము అభివృద్ధి చేసుకోవాలనుకుని వీటిలోనే ఆగిపోతాడు. భగవంతుడు ధామానికి వెళ్ళాలి, భగవంతుడికి నేను శాశ్వతంగా సేవ చేసుకోవాలి, భగవంతుడు నా తండ్రి, అస్సలు ఆ యొక్క ఆలోచన లేకుండా, ఆలోచనలోకే పోకుండా ఎంతసేపు ఇక్కడ
ఈ ధర్మం పదం కూడా ఎందుకు వాడుతున్నారంటే భగవంతుడి కూడా భక్తిని కూడా వాడుకుంటారు అన్నమాట. ఏది, వాళ్ళకేదో మంచి జరగాలని చెప్పేసి భక్తిని వాడుకోవడం, లేదా భగవంతుని వాడుకోవడం, అది ధర్మంగా వాళ్ళు ఫీల్ అవుతారు. నేను ధర్మాన్ని ఫాలో అవుతున్నాను కదా, నేను రోజు భగవంతుని చేరుకున్నాను, భగవంతుని రోజు నేను పూజ చేస్తున్నాను, నేను రోజు భగవంతుడికి నేను నైవేద్యం పెడుతున్నాను. ఎందుకు పెడుతున్నావు? కృష్ణ నాకు ఏదో కావాలి, కృష్ణ నాకు అది కావాలి, కాబట్టి నేను రోజు వచ్చి నేను ఉదయాన్నే వచ్చి నేను నిన్ను దర్శనం చేసుకుంటాను. ఎందుకు దర్శనం చేసుకుంటున్నావు? నాకు వేరే ఒక ఇంట్రెస్ట్ ఉంది, నాకు నీ మీద ఇంట్రెస్ట్ కాదు, అది కావాలి కాబట్టి నేను నీ దగ్గరకు వస్తున్నాను, అది జరగాలి కాబట్టి నీ దగ్గరకు వస్తున్నా. అంటే అది ధర్మం కిందకి రాదు అది. మనం ఏమన్నా ధర్మం అంటే మనం గుడికి వెళ్ళడం ఒక ధర్మం అనుకున్నాం. దేనికోసం వెళ్తాం ధర్మం గుడికి? అది భౌతిక ఇంట్రెస్ట్ ఉంది అక్కడ. కాబట్టి చాలా మంది గుడికి వెళ్తున్నారు, దానికి ఆకర్షితులు అవుతున్నారు. బట్ ఉద్దేశం ఏంటి? త్రిగుణాల ప్రభావంలో ఒక కార్యం జరగాలి, లేదా ఒక వస్తువు నేను కొనాలి, లేదా ఒక స్థానాన్ని నేను పొందాలి. అల్టిమేట్ గా మూడు గుణాల ప్రభావం వల్లనే మనం అశాశ్వతమైన వస్తువుని శాశ్వతంగా అని మనం అనిపిస్తుంది. ఆ శాశ్వతమైన వస్తువు మనకి ఆకర్షితంగా కనబడుతుంది. కానీ ఇక్కడ ఆకర్షించేటివి ఏమీ లేవు. ఇక్కడ యాక్చువల్ చెప్పాలంటే జీవుడు ఆకర్షించేటివి ఏమీ లేవు, ఆకర్షించేలాగా కనిపిస్తాయి అంతే. అది ఉంటే మన జీవితం ఇంకా హ్యాపీగా ఉంటాం అనిపిస్తుంది. కానీ ఏహీ సంస్పర్శజాభోగా దుఃఖయోన ఏవతే ఆద్యంతవంత కౌతేయ నతేషు రమతే బుధ. ఏహీ సంస్పర్శజాభోగా, మన ఇంద్రియాలకి స్పర్శ కలిగించేటివి ఏదైనా సరే, ఏహీ దుఃఖయోన ఏవతే, నీకు దుఃఖమే తీసుకొని వస్తుంది చివరికి. దుఃఖం తప్ప దాంట్లో ఇంకేమీ లేదు. అప్పుడప్పుడు నేను సుఖం నో, ఆదిలో లేదు, అంతంలో లేదు, అసలు దాంట్లో సుఖం లేనే లేదు. కానీ మన సుఖంలాగా ఎందుకు అనిపిస్తుంది? ప్రభావం. అందుకే నతేషు రమతే బుధ. కాబట్టి తెలివైన వాళ్ళు వాటిల్లో ఆ, వాటి కోసం సమయం వేస్ట్ చేయరు. ఎందుకంటే తనకు తెలుసు ఇది ఆకర్షణ కేవలం ఇంద్రియాలకి, నాకు కాదు. ఇంద్రియాలకి అది సంతోషం, నాకు సంతోషం దీంట్లో ఉండదు, దీంట్లో నాకు అసలు రాదు. ఒకవేళ వచ్చినా అది తాత్కాలికంగా ఉంటుంది. కాబట్టి తాత్కాలికమైన వాటి కోసం మళ్ళీ ఆ, ఏదో కొంత సుఖం ఏదో అది ఇస్తుంది కాబట్టి ఆ కిక్కు కోసం మనం చేయాల్సిన అవసరం లేదు. కొంచెం కష్టమైనా పర్వాలేదు, కొంచెం టైం పట్టినా పర్వాలేదు, నాకు శాశ్వతమైనది కావాలి. అందుకనే ఎవరు లక్ష్యం పెట్టుకొని పెద్ద పెద్ద జాబుల కోసం సహనంతో ఓర్పుతో కష్టపడి కష్టపడి ప్రయత్నిస్తారో వాళ్ళు తగినట్టుగానే జీతం వస్తుంది, తగినట్టుగానే వాళ్ళకి షూరిటీ ఉంటుంది. నాకు ఈ రాత్రికి ఏదో గడిచిపోతే చాలు, ఈ రోజు గడిచిపోతే చాలు, ఏదైతే ఏముందని అట్లట్లట్లా వెళ్ళి ఏదో పనికి వెళ్దాం అనుకుంటే ఏ రోజుకి ఆ రోజు పోరాటమే అది. ఎప్పటికెప్పుడు ఏం జరుగుతుందో మనకు తెలియదు. అంటే రెండింటిని మనకి కంపేర్ చేయాలి. అంటే శాశ్వతమైన వాటి కోసం కొద్ది కష్టపడినా పర్వాలేదు. నేను కష్టపడకూడదని తాత్కాలిక సుఖం కోసం పోయామనుకోండి, జీవితకాలం మనకి కష్టాలు ఉంటూనే ఉంటాయి. పోనీ కష్టం శాశ్వతంగా నాకు అంతిమంగా నాకు సుఖం వస్తుంది కదా. అందుకే అందరూ గవర్నమెంట్ జాబ్లు ఎందుకు కొట్టాలని ప్రయత్నిస్తారు, ఎందుకు సంవత్సరాలు తరబడి చేస్తారంటే ఒకసారి కొట్టామంటే ఇంకా మన జాబ్కి ఇంక ఇబ్బంది లేదు. అందరూ ప్రయత్నిస్తారు. ఎందుకు ప్రయత్నిస్తారు? దానికి పోన్లే, దాంట్లో ఆ జీతం కొంచెం తక్కువైనా పర్వాలేదులే, అట్లీస్ట్ మనం ప్రతి నెల మనం ఇబ్బంది మరి ప్రైవేట్ వాడు కానీ తోసేస్తే మనల్ని బయటికి, ప్రైవేట్ వ్యక్తి తోసేస్తాడు. లేకపోతే రేపు మనం రిటైర్ అయిన తర్వాత మనకి పెన్షన్లు ఏం రావు. సర్లేబ్బా మనం అక్కడ దాకా ఎందుకులే, ఏదో మనకి ప్రస్తుతానికి ఒక 20,000 30,000 వచ్చేసిన చాలు అనుకొని ముందుకు వెళ్ళిపోతుంటుంది. ఎందుకు మనకి కంపారిజన్ చేసుకుంటున్నామంటే మనం అది తాత్కాలిక సుఖం, నాకు ఇది ఉంటే చాలు, అది ఉంటే చాలు, ఇది గడిచిపోతే చాలు అని మనం తాత్కాలిక సుఖం కోసం మనం కష్టం తీసుకోకుండా ఉన్న దాంట్లో ఏదో చేసుకొని వెళ్తున్నాం అనుకోండి, మన జీవితకాలం మనం కష్టపడి, జీవితకాలం అది జన్మ జన్మలు కష్టపడాలి. ఇది ఒక్క జీవితంతో పోయేది కాదు కదా. అదే కొంచెం నియమాలు పాటిస్తూ కొంచెం కష్టమైనా సరే మంగళహారతికి వస్తూ ఉన్న పరిధిలో భక్తుల సాంగత్యంలో ప్రేరణ పొందుతూ మనం
ఆ, ఎట్లో మంచో చెడుకో కష్టంకో నష్టానికో కొంచెం తోడు నీడగా భక్తుల సాంగతులు ఉన్నాం అనుకోండి, మనకు తెలియకపోయినా సరే మనకు ఒక్కొక్కసారి ఆ స్పృహ పోయినా సరే వీళ్ళు మనకు గుర్తు చేస్తూ వీళ్ళకి మనకు కొంత సహాయం చేస్తూ కొంత మనం ప్రోత్సహిస్తూ మన ఎటువంటి మనం ముందుకు నెట్టుకొని వెళ్తుంటారు మనల్ని. ఓకేనా? ఏదో ఒక విధంగా మనకి అవకాశాలు ఇస్తూ మనల్ని ముందుకు తీసుకెళ్తా ఉంటాం. లేకపోతే మనకి ఇక్కడున్న ప్రపంచంలో ఎవడు మనకు గుర్తు చేసేవాడు ఎవరు, మనకి ఈ మార్గంలో మనల్ని ప్రోత్సహించే వాళ్ళు ఎవరు, మనల్ని ప్రేరేపించే వాళ్ళు ఎవరున్నారు ఇక్కడ కాబట్టి ఈ బద్ధజీవుడు ఎలా సంచరిస్తున్నాడు, ఎలా అతను ఇక్కడ అనేకమైనటువంటి కష్టాలు అనుభవిస్తున్నాడు, ఈ కర్మ ఫలాల్ని ఆ, ఏ విధంగా తను అనుభవిస్తున్నాడు, తను ఎట్లా ఇంద్రియ సుఖాలు పొందుతున్నామని భ్రమలో యాక్చువల్గా తాను ఎంత ఆవేదనకి ఎన్ని ఇబ్బందులకు గురవుతున్నాడో ఇప్పుడు ఒక ఉపమాన కథతో మనం చెప్తాడు అనమాట. జడభరతుడు రఘువర చెప్తాడు. ఇప్పుడు నేను మీకు ఏం చెప్తాను ఇక్కడ మీకు నేను టైప్ చేసి మీకు మీ ముందు పెట్టింది ఏంటంటే, ఇప్పుడు మీకు రెండు పాయింట్లు ఉంటాయి ఇక్కడ, ఒకే కలర్ లో ఉంటాయి. పైదేమో 13 అధ్యాయంలో వచ్చేది, కిందదేమో 14 అధ్యాయంలో వచ్చేది. ఓకేనా? దయచేసి అది అర్థం చేసుకోండి. సో పైన వచ్చినట్టు పాయింట్ వచ్చేసి ఇప్పుడు లాభం కోసం కొన్ని వస్తువులు సంపాదించడానికి. ఓకేనా? అది 13 అధ్యాయంది. కింద 14 అధ్యాయంలోది కింద పాయింట్. అలాగే పైన వచ్చేసి నేను వర్తకుడు లాగా అన్నది కదా, అది వర్తకుడు, అదే ఒకే కలర్ లో పెట్టారు. కింద 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 వచ్చేసి బద్ధజీవుడు. అట్లా మనం ముందుకెళ్ళామనుకోండి, ఇప్పుడు మళ్ళీ ఇక్కడ రెండు పాయింట్లు వచ్చాయి. పై పాయింట్ ఏమో 13 అధ్యాయంది, కింద పాయింట్ ఏమో 14 అధ్యాయంది. అలాగే కింద నెక్స్ట్ ఇంకొక రెండు వచ్చినాయి ఇదే స్లైడ్ లో. పైన ఏమో 13 అధ్యాయంది, కిందదేమో 14 అధ్యాయం. సో ఈ విధంగా మనం మీరు గమనించుకుంటూ రండి. అట్లా 13 అధ్యాయం 14 అధ్యాయం రెండు ఆల్మోస్ట్ టాలీ అవుతాయి. అయితే పైన చెప్పేదేమో పైన 13 అధ్యాయం మాత్రం జడభరతుడు ప్రభు నాకు చెప్పింది. కింద పాయింట్ ఏమో 14 అధ్యాయం సుఖదేవ్ గోస్వామి పరీక్షిత్ మహారాజ్ చెప్పేది. ఎప్పుడైతే ఉపమాన కథ అయిపోగానే 13 అధ్యాయంలో 14 అధ్యాయం పోయేసరికి అక్కడ పరీక్షిత్ మహారాజ్ అడుగుతాడు అనమాట. ఇది బానే ఉంది, 13 అధ్యాయంలో ఒక వర్తకుడు కథ మనం చెప్పావు, అతను అడవిలోకి ప్రవేశిస్తుంటే తన బాధలు చెప్పావు. అయితే దానికి మ- ఇప్పుడున్నటువంటి ఈ బద్ధజీవుడు ఈ ప్రపంచంలోకి ఎట్లా టాలీ అవుతుంది, ఎట్లా దీన్ని నేను అర్థం చేసుకోవాలి అని అడుగుతాడు అనమాట. అప్పుడు సుఖదేవ్ గోస్వామి చెప్తాడు, బద్ధజీవుడు ఈ భౌతిక ప్రపంచంలోకి వచ్చినప్పుడు ఆ ఉపమాన కథ వర్తకుడు అడవిలోకి వెళ్తున్నప్పుడు ఏదైతే పడతాడో అదే విషయాన్ని ఇక్కడ పడతాడు అనమాట. సో అది మాట కంపారిజన్ ఎలా వస్తుంది. కాబట్టి ఆ విధంగా మనం 13 అధ్యాయం 14 అధ్యాయం రెండింటిని మనం కవర్ చేయబోతాం. సో లాభం కోసం కొన్ని వస్తువులు సంపాదించడానికి అడవిలోకి ప్రవేశించే వర్తకుడిలాగే అతను పగలు రాత్రి చాలా కష్టపడతాడు. అయినప్పటికీ అతను ఈ భౌతిక ప్రపంచంలో నిజమైన ఆనందం పొందలేడు. వ్యాపారం చేయాలనుకున్నాడు. ఉదాహరణకి కట్టెల వ్యాపారం అనుకుందాం ఊరికి. ఆ కట్టెల వ్యాపారం చేసుకోవడం కోసం వస్తువు కోసం అడవిలోకి వెళ్ళాడు. ఆ కట్టెల కోసం, ఎందుకంటే అది పోయి మనం అమ్ముకుంటే ఎంతో కొంత లాభం వస్తే మనం జీవితం గడపడానికి. అలా అలా వస్తువుల కోసం అడవిలోకి వెళ్ళేటువంటి ఒక వర్తకుడు అంటే బిజినెస్ చేసే వ్యక్తి. అతను నిజంగా పగలు రాత్రి చాలా కష్టపడుతున్నాడు. ఎందుకంటే కట్టెలు కొట్టడం అంటే సామాన్య విషయం కాదు అది. అడవిలో జంతువులు కావచ్చు, వాతావరణం ఎప్పుడు మాతో తెలియదు, తేనెటీగలు, తొట్టెలు, తర్వాత ఎన్నెన్నో అసలు కొడితే అది మనకి ఎప్పుడు ఎక్కడ అయినది మనకి తెలియదు. అది అడవి అది. పైగా అడవిలో ఉన్న ఏది ఏ జీవి ఏ జాతి ఓకేనా మానవుడికి భిన్నంగా ఉంటాయి. అండ్ ఒక్కొక్కరు ఒక్కొక్క ప్రవర్తనతో ఉంటారు, అంతే కదా. కొన్ని జంతువులు సాధువుగా ఉంటాయి, కొన్ని జంతువులు క్రూరంగా ఉంటాయి. మనకి ఐడియా కూడా ఉండదు. కాకపోతే తనకి తన తను చేయగలిగినటువంటి వ్యాపారం ఏంటంటే కట్లు వ్యాపారం. సో తప్పకుండా లాభం కోసం తను అడవిలోకి వెళ్ళాలి. అయితే ఏ- ఎక్కడైతే అతను వెళ్తున్నాడో
తను అనుకున్నాడు చాలా కష్టపడుతున్నాడని, కానీ యాక్చువల్గా అది నిజమైన ఆనందం అతను పొందలేడు. ఎందుకంటే అతను పైసాను చూస్తున్నాడు, కానీ ఆ పైసాని సంపాదించే క్రమంలో తను ఎన్ని ఒడిదుడులకి తను గురవుతున్నాడో అది మర్చిపోతున్నాడు. ఆ కష్టం అసలు అతనికి గుర్తు రావట్లే. అతను పడే నొప్పి, అతను పడే బాధ అతనికి కనబడట్లేదు. అతనికి ఎంతసేపు నాకు 10 రూపాయలు వస్తుంది కదా, నాకు 10 రూపాయలు వస్తుంది దాని నుంచి, అంతే. లైఫ్ నువ్వు రిస్క్ లో పెడుతున్నావు. నువ్వు లైఫ్ అంటే నీ జీవితాన్ని నువ్వు ఎంత దారుణ పరిస్థితిలోకి నువ్వు పెట్టబోతున్నావో, ఎప్పుడు దేనికి బలవుతున్నావో తెలియదు నువ్వు అంటున్నావు. కానీ లోపల ఉన్నటువంటి మన మనసు ఉంది కదా, లేదులే, ఎంత కష్టపడినా మొత్తానికి మనకి 10 రూపాయలు వస్తుంది కదా, మనం చాలు. నువ్వు ఎంత రిస్క్ తీసుకుంటావు నీకు తెలియట్లే. ఆడికి వెళ్తున్నావు, ఎటువంటి ప్రమాదానికి గురవుతావు నీకు తెలియట్లేదు. సో నీ నీ రక్తం, నీ సమయము, నీ శక్తి మొత్తం కూడా పోతుంది ఆఫ్టర్ ఆల్ ఒక 10 రూపాయల కోసం. నువ్వు నువ్వు అడవిలోకి వెళ్తున్నావు అని అంటే ఎటువంటి వాతావరణంలోకి నువ్వు వెళ్ళబోతున్నావు. నువ్వు ఎప్పుడు అంటే అడవిలో ప్రమాదం ఎవరి రూపంలో ఎట్లా వస్తుందో మనం అంచనా కూడా మనం వేయలేము. ఇందాక ఆ, ఒక స్టూడెంట్ వచ్చాడు, మన భక్తుడు. ఏ ఏం ప్రభు ఇప్పుడు దాకా కనబడలేదు, చాలా రోజులు అయింది అంటే, తన చూడండి మనం అసలు ఎక్స్పెక్ట్ చేయండి ఇది. మళ్ళీ వాళ్ళ నాన్న వాళ్ళు ఆ, ఇట్లానే అడవికి వెళ్తూ వాళ్ళకి ఏదో వస్తువులు సమకూర్చుకోవడంలో వెళ్ళారు. మామూలుగా ఆయన పనిలో ఆయన ఉండి ఆ వస్తువులు ఏదో కొన్ని ఆ అడవిలో కొన్ని సేకరించుకుంటున్నాడు. ఎప్పుడు జరిగిందో తెలియదు కానీ తేనె తొట్టె ఆ, కదిలింది. ఎలా కదిలిందో తెలియదు, ఏ పరిస్థితుల్లో తెలియదు. అవి విపరీతంగా వెనకాల వెంటాడే అంటారు. అది తప్పించుకునే క్రమంలో ఆ, అతను పరిగిస్తూ పరిగిస్తూ దూకి, ఓకేనా, అక్కడ పరిగిస్తూ తట్టుకొని కింద పడ్డాడు అంటాం. వెనకాల ఉన్న ఎముక అది 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 విరిగి, అది 15 తునకలు అయ్యాయంట, తునకలు 15 తునకలు అయ్యాయంట. అది మొత్తానికి ఆ తునకలు కూడా మొత్తానికి అన్ని సెట్ చేశారంట. సెట్ చేసి ఒక తునక అసలు మొత్తం పిండి పిండి అయిపోయిందంట. ఇంకా అది అసలు అది మళ్ళీ మన బాడీలోనే వేరే పార్ట్ లో కొద్దిగా ఆ తునక కోసం కొద్దిగా ఎముక కట్ చేశారని, కట్ చేసి మళ్ళీ ఆడ పెట్టారని. ఇప్పుడు ఎట్లా అంటే ఒక 6 మంత్స్ కంప్లీట్ గా ఇంకా బెడ్ రెస్ట్ ఉన్నాడంట. తేనె తొట్టి ఏంటి, కలవడం ఏంటి, ఆ తర్వాత ఆయన పడ్డం ఏంటి, లోపల 15 ముక్కలు అవ్వడం ఏంటి. ఇది ఎవరైనా చెప్తే ఎవరైనా అసలు నమ్మే పరిస్థితి కనబడుతుంది. మామూలుగా ఇట్లాంటి యాక్సిడెంట్ జనరల్ గా పెద్ద యాక్సిడెంట్ జరిగితే కానీ, అంటే ఏదో రోడ్ లో మనం పోయినప్పుడు పెద్ద యాక్సిడెంట్ జరిగితే కానీ జనరల్ గా ఇలాగ జరగదు. జనరల్ గా చూడండి ఎట్లా ఉంటుంది. పాప ఆయన వెళ్ళింది పిల్లల కోసం, కుటుంబం కోసం వెళ్ళాడు. ఎందుకంటే ఊహించినటువంటి పరిణామాలు, ఊహించరా. అయినా కూడా వాళ్ళకేం కొత్తగా తేనె తొట్టులు చూడండి ఏం కాదు అది. ఎన్నో సందర్భాల్లో వాళ్ళు వెళ్ళారు, ఆ వాతావరణంలో ఉన్నారు. ఇవన్నీ నేను ఎందుకు చెప్తున్నాను అంటే, ఊహించని ప్రమాదాలు చాలా అడవిలో ఉన్నాయి. బట్ మనకి ఆ 10 రూపాయలు కనబడుతుంది. మిగతా వాళ్ళ దగ్గర 9 రూపాయలు ఉంది, ఆ 1 రూపాయి ఎక్స్ట్రా కోసం నేను వెళ్తున్నాను. అందరూ అంటే నేను చెప్పేది ఈ ఒక అడవికి సంబంధించిన జనరల్ గా మాట్లాడు. అదే విషయాన్ని ఇక్కడ తీసుకొచ్చాడు అనమాట. ఇప్పుడు 14 అధ్యాయంలోకి వెళ్తే భౌతిక ఆనందం కోసం, అక్కడేమో లాభం కోసం, ఇక్కడేమో భౌతిక ఆనందం కోసం బద్ధజీవుడు భౌతిక ప్రపంచం ప్రవేశించి మాయా ప్రభావం వలన అనేక శరీరాల్లో కష్టాలు అనుభవిస్తాడు. అనేక, జస్ట్ ఏం కావాలో కొంత ఆనందం కావాలో, జస్ట్ కొద్దిగా ఆనందం కావాలి. జస్ట్ ఆ కొద్దిగా ఆనందం కోసం బద్ధజీవుడు ఏదో సర్లే ఒకసారి పోయి మనం ఏదో అనుభవిద్దామని అని ఇక్కడికి వచ్చాం మనం. మనం ఇక్కడికి వచ్చాం.
కానీ వచ్చిన తర్వాత ఇక్కడ మాయా ప్రభావం వల్ల అనేక కర్మలు చేసుకుంటూ తెలియకుండానే, అది చెప్పాం కదా, కొన్ని మిశ్రమ, కొన్ని శుభ ఫలాలు, కొన్ని శుభకర్మలు, అశుభ కర్మలు, మిశ్రమ కర్మలు చేయడం వల్ల ఇప్పుడు అనేక శరీరాలు వచ్చినాయి. ఇంకా అనేక శరీరాలు అంటే ఇంకా అనేక కష్టాలు. ఒక జన్మైనప్పుడు ఎవడు ఎట్ట కొడతాడో, 10 జన్మ ఎత్తినప్పుడు ఆ, ఎవరు ఎట్లా మనల్ని హింసిస్తారో, అనేక జంతువుల శరీరాల్లో కొన్ని ఎన్నో కష్టాలు అనుభవిస్తున్నాడు. అప్పుడప్పుడు ఉపశమనం కోసం ప్రయత్నం చేసే కొలది ఆందోళన ఇంకా పెరుగుతూ ఉంటుంది. అంటే కొద్దిగా ఉపశమనం పొందాలి అనుకుంటే లేదు. మనకు అంత టైం ఎక్కడ ఉంది? రెస్ట్ తీసుకోవడానికి టైం లేదు ఇక్కడ. పోనీ రెస్ట్ తీసుకుందాం అని అంటే ప్రాబ్లం ఇంకా పెద్దదైపోతుంది. కానీ ఇప్పుడు పడుకున్నాను అనుకో, ఓయమ్మ అదేదో అయిపోద్ది, లేదు లేదు మనం లేచి పరిగెత్తాల్సిందే. కనీసం ప్రశాంతంగా పడుకోదానికి కూడా లేదు. ఆ విధంగా ఉన్నప్పుడు శుద్ధ భక్తుల సాంగత్యం ఆశ్రయం దొరకక బ్రతకడానికి చాలా కష్టపడతాడు. శుద్ధ భక్తుల సాంగత్యం అసలు అర్థమైతే కదా టైంలో. శుద్ధ భక్తుల సాంగత్యం దొరికితే పరిష్కారం అయిపోతుంది తన జీవితం. అసలు అసలు జీవుడు ఎవడు, పరమాత్మ ఎవడు, ప్రకృతి ఏంటి, కాలం ఏంటి, కర్మ ఏంటి, అన్ని అర్థమయ్యాయి అనుకోండి, తను ఇంకా మేనేజ్ చేసుకోగలడు. కానీ తనకి భక్తుల సాంగత్యం అనేది దొరకదు. బతకడానికి చాలా కష్టపడుతుంటాడు. కానీ ఆ వ్యక్తికి ఎలా అనిపిస్తుంది? నేను బానే ఉన్నాను, నేను హాయిగానే ఉన్నాను. కానీ ఈ శరీరంలోనే మనం ఇన్ని కష్టాలు పడతా ఉంటే ఇంకా జంతు శరీరాల్లో ఇంకెంత దారుణమైనటువంటి కష్టాలు అనుభవిస్తాం. ఎందుకంటే జంతువులకి ఎప్పుడూ కూడా అభద్రతా భావం ఉంటుంది. ఎప్పుడు ఎక్కడ ఎవడొస్తాడా అని. రెండోది ఏంటంటే, అది ఆ స్థితికి ఎందుకు వచ్చింది దానికే తెలియదు ఆ ఆ శరీరంలో. కానీ మానవుడిగా మనకు తెలుసు కదా, మనకు తెలుసుకోవాలి, లేదా తెలుసుకున్న దాన్ని అర్థం చేసుకొని దానికి తగిన ఏర్పాట్లు చేసుకోవాలి, లేదా తగిన ప్రయత్నం చేయాలి బయటపడడానికి. కానీ చేయట్లేదు. ఎందుకంటే దారి తెలిస్తే కదా, భక్తుల సాంగత్యంలోకి వస్తే దారి తెలుస్తుంది. అంటే దారి తెలియట్లేదు. కాబట్టి తన బతుకుని చాలా కష్టంతో ఈడుస్తుంటాడు అనమాట. ప్రాబ్లం ఏంటంటే, మాయ ప్రభావం ఏంటంటే, లేదా నేను హాయిగానే ఉన్నాను, నేను ప్రశాంతంగానే ఉన్నాను అని తనకు మాత్రం అనిపిస్తుంటుంది. కానీ చుట్టుపక్కల వాళ్ళకి తెలుస్తుంది ఈ ఎన్ని కష్టాలు పడుతున్నాను. నెక్స్ట్ అట్లా అడవిలోకి వెళ్ళాడా, చెప్పాను కదా, అనుకోని ప్రమాదం. ఒక ప్రమాదం వచ్చి 6 దోపిడీదారులు దారి తప్పిన వర్తకుడిని దోచుకున్నారు. వాడు ఏదో పాప ఏదో కట్టెలు తీసుకుని వస్తున్నాడు. ఈ రిస్క్ ఎప్పుడో ఉంది. ఎందుకంటే సులభంగా దారి దోపిడికి వెళ్ళే వాళ్ళు వాడికి ఏం కావాలా, వాడు కష్టపడకూడదు. కష్టపడకుండా ఉన్నది వేరే ఎవరి దగ్గరైనా సరే మనం లాగేసుకోవాలి. సో ఏదో పాపం కొంచెం సంపాదించుకున్నాడులే, ఏదో కొంత కలెక్ట్ చేసుకున్నాడులే కట్టెలు, వచ్చి ఏదో కొద్దిగా సాయంత్రానికి అమ్మేసుకుని ఒక 10 రూపాయలు చూడొచ్చు అనుకునే లోపల ఎవడో కూడా అసలు దోపిడీదారు. ఇక్కడ 6 రకాల దోపిడీదారులు వచ్చి మనల్ని లాగేస్తుంది. సో ఉన్నది లాక్కొని వెళ్తాడు. అదే పరిస్థితిగా మనం ఇక్కడ తీసుకుంటే, కృష్ణ చైతన్యంలో పురోగతికి కొంత సంపాదించాడు పాపం. కృష్ణ భక్తిలో, కృష్ణ చైతన్యంలో పురోగతికి కొంత సంపాదించాడు, ఎందుకు కొంత సుకృతి సంపాదించాడు. ఏదో కొంత ఆ తల్లిదండ్రుల యొక్క పుణ్యానో, లేకపోతే తనకున్న సాంగత్యంలో ఎంతో కొంత. పోన్లే అబ్బా, అంతా బాగానే ఉంది, ఇప్పుడిప్పుడే మనం భక్తిలోకి వస్తున్నాము, ఎంతో కొంత మనం లాభం గడించాము, లేకపోతే లాభం గడించాము, ఎంతో కొంత చిన్న గుడిసెని వేసుకోగలిగానులే అని అనుకునే లోపల ఇంద్రియ నిగ్రహంలో లేని కారణంగా ఇంద్రియతృప్తికి కొరకు ఖర్చు పెట్టవలసి వస్తుంది. ఇంద్రియాల నిగ్రహం లేవు. ఇది ఇంద్రియాలు ఏంటి? 6 దోపిడీదారులు ఎవరు? ఇంద్రియాలు అనుకున్నటువంటి మనస్సు. మనస్సు నుంచి ఒకటి, 5 ఇంద్రియాలు, మొత్తం 6. అవి అదుపులో లేనప్పుడు ఏమవుతుందంటే, నువ్వు సంపాదించిందంతా నువ్వే ఖర్చు పెట్టేస్తావు, లేదా అది దొంగల పాలవుతుంది. దొంగల పాలవడం అంటే ఏంటి? ఎవరో అయినా వచ్చి మన మన డబ్బుల్ని
అది ఏదంటారు, ఏదో ఒక మాయ మాటలు చెప్పైనా సరే లాక్ వెళ్ళిపోతాడు. నేను ఎంతో కొంత సంపాదించాలనే మోడ్లో ఎంతో కొంత కూడబెట్టుకుంటే మన ఖర్చు సంపాదించిన దానికంటే ఎక్కువ అయిపోతుంది. ఇంద్రియాల కంట్రోల్ లేవనుకోండి, మనం సంపాదించిన దానికంటే కూడా మనం చేసే ఖర్చు అదుపు తప్పిపోతుంది. వాడు ఇంద్రియాలు లాగేసి, కానీ ఏమనుకున్నాడు, నేను కోరుకుందే కదా, నేనే కదా, నాకు ఇష్టమై కదా నేను వెళ్ళాను అంటాడు. నీకు ఇష్టమై నువ్వు వెళ్ళా, లోపల రజోగుణమో తమో గుణమో తో నిండినటువంటి ఇంద్రియాలు నిన్ను లాగి పడేసే దాంట్లో. మనము మా మందిరాల్లో కావచ్చు, లేదా అనేక కార్యక్రమాల్లో ఏదో ఏదో భగవతుడి సేవకి, లేదా 10 మంది ఏదో భోజనానికి ఒక 10 ప్లేట్లకి చేయండి, 10 మంది భోజనాలకు, లేకపోతే పది పది పుస్తకాలు భగవద్గీత తీసుకోండి, ఏదో 10 మంది మేము పంచుతాం, లేదా మీరైనా తీసుకొని మీరు పంచండి అంటే పది భగవద్గీతలు ఎంత అవుతాయి? ఆ, 350 అనుకుంటే 3500. ఓకే. మనము 100 సార్లు ఆలోచిస్తాం అన్నమాట దాని గురించి. ఇంద్రియాల నిగ్రహంలో లేనప్పుడు ఏమవుతుందంటే, మనం ఆదివారం ఏడుకు వచ్చి మందిరానికి వచ్చి చక్కగా భగవంతుడి కార్యక్రమం నిమగ్నం అయ్యి కొంచెం భగవద్గీత భాగవతం వినేసి చక్కగా ప్రసాదం తీసుకెళ్తే 1 రూపాయి ఖర్చు లేదు. సరే వచ్చి అడుగుతాం అనమాట, ఏదో ఇవి ఉన్నాయి, ఈ సేవలు ఉన్నాయి, ఆ సేవలు ఉన్నాయి, గో సేవలు ఉన్నాయి, ఇవి ఉన్నాయి అంటే ఒకటికి 100 సార్లు ఆలోచిస్తారు అనమాట. ఇదేం చేసుకోవాలి, అదేం చేసుకోవాలి, అదెందుకు, ఇది ఎందుకు అని. కానీ ఇంద్రియాల నిగ్రహం లేనివాడు అదే రోజు ఆదివారం సినిమాకి వెళ్తాడు, సినిమా షాపింగ్ మాల్కి వెళ్ళాడు అనుకో, వాడు 2 మంచి లైట్లు వేసి, ఓకే, బాగా ఆకర్షణీయంగా కనిపించేట్టు చేస్తాడంతే. మనమే వెళ్తాం అన్నమాట వాడి దగ్గరికి వెళ్ళి, మనం సంపాదించింది వాడికి ఇచ్చేసి, ఆ, వాడెవరిని, నమస్తే సార్, నమస్తే మేడం, ఎలా ఉన్నారు, బాగున్నారు, ఇది సూపర్ మేడం, ఇది వేసుకుని కరెక్ట్ గా ఉంటుంది మేడం, ఇది భలే ఉంటుంది సార్, ఇది 2 మాటలు అంతే. నువ్వు మనం 2 నెలలు 3 నెలలు ఏదో సంపాదించుకొని పెట్టుకున్న కొద్దిగా ఏదో ఒక దాన్ని ఆడ ఆడికి వెళ్ళంగానే ఒకటి కొంటే ఒకటి ఫ్రీ అంట, 3 కొంటే 5 ఫ్రీ అంట అని వాడు పెట్టి ఉంటాడు. వాడు పిచ్చోళ్ళు వాళ్ళు ఎవరైనా, పాపం అంత ఫ్రీగా మన కోసం తెచ్చిపెట్టుకున్నాడు అవన్నీ. మన ఏ ట్రాప్ లో పడేయాలో వాళ్ళకి బాగా తెలుసు. ఎలాంటి మాటలు చెప్తే, లేదా ఎలాంటి విషయాలు, ఎందుకంటే వాళ్ళకి కావాల్సిందండి, వాళ్ళ వస్తువు అమ్ముడు పోవాలి, 2 రూపాయలు, వాళ్ళ కుటుంబంతో వాళ్ళు హ్యాపీగా ఉండాలి. అక్కడికి వెళ్ళి లెక్క కూడా చేయమన్నమాట. అట్లా ఫోన్ పే, గూగుల్ పే, టపా 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 కొట్టేస్తాం అక్కడ. ఎవరు దోచుకుంటున్నారు సంపాదన, దోపిడీదారులు ఎవరు? మన ఇంద్రియాలే. మన ఇంద్రియ తగినట్టుగానే వాళ్ళు అరేంజ్ చేసుకుంటారు. మన మనసు ఆకర్షింపబడేలాగే వాళ్ళు ఆఫర్స్ పెడతారు. దానికి తగినట్టుగా వాళ్ళు ట్రైన్ చేసుకుంటారు వ్యక్తుల్ని. మందిరం వాళ్ళు దోచుకోవట్లేదు. ఎక్కడ మనం యాక్చువల్ గా మనం ఇంద్రియ నిగ్రహానికి గురయ్యే, ఇంద్రియ నిగ్రహం చేసుకునే దానికి యాక్చువల్గా మనం ఖర్చు పెట్టచ్చు. ఏంటి ఇంద్రియ నిగ్రహం ఎట్లా అవుతుంది? మనం 10 మంది ప్రసాదానికో, లేదా పది పది పుస్తకాలకో, లేదా గోసేవకో ఇచ్చారు అనుకోండి, ఎవరైతే పొందారో, ఆ లాభం పొందారో, అది ప్రసాదం రూపంలో కొంతమంది భక్తులు, లేదా ఇంకొంతమంది పుస్తకాలు, వాళ్ళ ఆశీర్వాదం ఉంది చూసారా, వాళ్ళు వాళ్ళు వాళ్ళకి కలిగిన ఆనందం ఉంది చూసారా, అది మన ఇంద్రియాలని కంట్రోల్ చేసేలాగా ఆ శక్తి మనలోకి రావడం జరుగుతుంది. వాళ్ళు, అందుకే మనం ఇంతమంది పెద్దలు, మీరు మనసారా మీరు దీవించండి జరుగుతుంది అంటారు. మరి దీవెనలకి జరగడానికి సంబంధం ఎక్కడ ఉంది? మామూలుగా ఆలోచిస్తే, కానీ సంబంధం ఉంది. ఎందుకనంటే భగవంతుడికి అది ఇష్టపడుతున్నాడు. ఇంకా 10 మందికి నా యొక్క పుస్తకాలు చేరాలి, నా ప్రసాదం 10 మందికి వెళ్ళాలి,
నా సేవకు 10 మంది రావాలి, ఎందుకంటే అట్లయినే వాళ్ళు ఈ భౌతిక జగత్తు నుంచి బయటకు వస్తారు అని. అది మనం భగవత్ కార్యం చేశాం కదా. ఇప్పుడు భగవంతుడి లోపల పరమాత్మ ఉండేది, ఆయన మనకి ఈ మన మన ఇంద్రియాలు కావచ్చు, మనసును కావచ్చు, ఈ త్రిగుణ ప్రభావం నుంచి మనల్ని కొంచెం బయటికి లాగుతాడు మనం. సో దోపిడీదారులు ఎక్కడ ఎప్పుడు ఎలా ఏ రూపంలో ప్రవేశిస్తామో తెలియదు. దోపిడీదారులు కూడా అంతే కదా, నిదానంగా ఫస్ట్ ఫ్రెండ్ లాగా వస్తాడు, చూస్తాడు, ఏదో బాగా సంపాదిస్తుంటున్నాడు, టప్పని లాగేసి వెళ్ళిపోతాడు. సో ఇంద్రియ నిగ్రహంలో లేని వ్యక్తులు, ఆ ఇంద్రియాలే దోపిడీదారులయ్యి మన కష్టాన్ని మొత్తాన్ని లాగేస్తున్నాను. అట్లానే ఒక్కోసారి ఒక్కోసారి అలసిపోయి పరధ్యానంలో ఉంటాడు. పరధ్యానంలో అప్పుడే కట్లు కొట్టేసుకొని ఆ ఏం చేయాలా, అదేం చేయాలా, భవిష్యత్తు ఇట్టుంది, అదో ఇలా ఉంది. అక్కడ అప్పుడు కొన్ని తెలియకుండా కొన్ని నక్కలు తోడేళ్ళు వస్తాయి అన్నమాట. అవి తన తన సంపాదించిన దాంట్లో, అంటే నేను చెప్పేది ఒక కట్లని పాయింట్ చెప్పారు. అతను వచ్చేది ఒక పండ్ల కోసం రావచ్చు, దేనికోసమే రావచ్చు. ఓ ఉదాహరణకి అదే అతను కష్టపడి ఆడే కొన్ని రేగి పళ్ళు తీసి పెట్టుకున్నాడు అనుకో, లేకపోతే ఇంకేదైనా పనస పండ్లు తెచ్చుకొని పెట్టుకున్నాడు అనుకో, ఏమైనా తెచ్చుకోవచ్చు కదా అడవిలో పోయినప్పుడు. అడవిలో అవి అవి దొరుకుతున్నాయి అని తెలిస్తే మనం దాన్ని చూస్తూనే ఉన్నట్టుగా కనబడుతుంది. మన పరధ్యానంలో ఎక్కడో ఉండడం కానీ దాన్ని చూస్తున్నాం, కానీ పరధ్యానంలో ఎక్కడో ఉన్నాం. ఆ టైంలో నక్కల తోటలు వచ్చి మనం ఏదో కూడబెట్టింది అక్కడ పెట్టుకుని అవి లాక్కు వెళ్ళిపోయింది. సో ఇక్కడ ఈ నక్క తోడేలతో ఎవరితో పోలుస్తారంటే మన కుటుంబ సభ్యులు కాదు. కుటుంబ పెద్ద డబ్బుల్ని ఎంత మనం పేర్చుకుందాం, ఎంత మనం ఆ, ఇది మన ఫ్యూచర్ కోసం పెట్టుకుందాం అని ఎంత ప్రయత్నించినా కూడా కుటుంబ సభ్యులు ప్లాన్ చేస్తారు, ఈయన దగ్గర నుంచి ఇది ఎట్టగొట్టేయాలి మనం. ఏం ప్లాన్ వేస్తే మనం ఇంకో ప్లాట్ కొనాలి, దీంట్లోంచి మనం ఏం చేయాలి, నేను పలాంది కొనుక్కోవాలి, నేను ఆ, నేను తీసుకోవాలి, ఏం చెప్పితే ఈ స- ఈ ఈ సంపాదన నుంచి, అంటే ఎటువంటి మాటలు మాట్లాడితే, ఎటువంటి నైస్ గా మనం ప్రవర్తిస్తే మనకి తప్పకుండా ఆ డబ్బుల్ని లేదా ఆ వస్తువుల్ని మనం తీసుకోవచ్చు. కుటుంబం అంతా ప్రయత్నిస్తుంటాడు, ఇది ఒక ప్రయోజనం కోసం కాదు, లేదా అవసరాలు కావాలా, ఇది ముందు ముందు ఎట్లుంటుందో ఏముంటుందో మనకు తెలియదు, మనం దీన్ని జాగ్రత్తగా మనం పెట్టుకోవాలి తను అనుకుంటుంటాడు. ఈ పిల్లలకి వీళ్ళకి తెలియదు కదా, కుటుంబ సభ్యులే, మళ్ళీ పిల్లలకి తెలియదు కదా. కానీ, ఆ 50,000 ఉందిలే, 60,000 ఉందిలే, ఇది పెట్టుకొని ఆయన ఏం చేస్తాడు, ఎట్లా ఆయన సంపాదించే ఆయనే మీద ఆయన అనుభవించాడు, ఖర్చు పెట్టాడు, మనం ఏదో ఒకటి లోపల లోపల ఆలోచించుకొని ఏదో ఒకటి చేసుకొని ఏదో ఒక ప్లాన్ వేసుకొని మనకు కావాల్సింది మనం తీసేసుకోవాలి. వాళ్ళ కళ్ళ ముందే ఉన్నాడు కానీ పరధ్యానంలో ఉన్నాడు. తన రెడీగా తను, వీళ్ళే మనోళ్లే కదా, వీళ్ళు ఎందుకు చేస్తారు, వీళ్ళు మన దగ్గర నుంచి ఎందుకు దోచుకుంటారు, వాళ్ళ కోసమే నేను ఖర్చు పెడుతున్నాను కదా, వాళ్ళ కోసమే ఉన్నాను కదా అని అనుకుంటారు. కానీ ఇంట్లో వాళ్ళు ప్లాన్ చేస్తుంటారు, ఆస్తి ఎట్లా రాయిపించుకోవాలి, వీటిని ఏం చేయాలి, వాటిని ఏం చేయాలి. సో నక్కలతో తోడేలతో పోదు, ఇది లేకపోతే ఎప్పుడెప్పుడు పోతాడు, లేదా ఈమె ఎప్పుడెప్పుడు పోతుంది. ఇప్పటి వరకు మనం ఏమనుకుంటున్నాం, మా వాళ్ళు చాలా మంచోళ్ళు, మా వాళ్ళని నన్ను తప్పిపోరు, నా మాటకి కట్టుబడి ఉంటారు. ఎప్పుడు దాకా కట్టుబడి ఉంటారు, సంపాదించేదాకా కట్టుబడి ఉంటారు. ఎవరైనా అంతే. వన్స్ మన కంట్రోల్ దాటుతుంది అన్నప్పుడు అప్పుడు ఒరిజినల్ స్వరూపాలు బయటకు వస్తాయి. మన ఊహకు కూడా అందదు అన్నమాట. మన ఊహకు కూడా అందదు.
ఇది భాగవతం చెప్తే మనం మనం నేర్చుకునే పరిస్థితిలో లేము ఇప్పుడు. ఆల్రెడీ జరుగుతున్నాయి కూడా, అది మనందరికీ కూడా తెలుసు. భాగవతం జస్ట్ మనకు గుర్తు చేస్తుంది, ఏది 5,000 సంవత్సరాల క్రితమే జస్ట్ వచ్చినది ఇది. మేబీ భాగవతం వచ్చే సమయం అట్లీస్ట్ సుఖదేవ్ కోసం భాగవతం సృష్టి ఆరంభం నుంచే ఉంది. బట్ కలియుగంలో అంటే మనకి అలర్ట్ చేయడానికి మళ్ళీ సుఖదేవ్ గోస్వామి పరిషత్ మహారాజుతో చెప్పాడు, కానీ కలియుగం రాబోయే వాళ్ళకి అసలైంది కావాలి ఇప్పుడు. ఇంతకు ముందు వాళ్ళంటే ఎక్కడో దగ్గర ఎంతో కొంత శాస్త్ర పరిజ్ఞానంతో, ఎంతో కొంత ఆ వైదిక సాంప్రదాయాలు ఎంతో కొంత ఉన్నాయి కాబట్టి ఓకే, కుటుంబ సభ్యులు ఆ, దాంట్లో ఒకరిద్దరు ఆధ్యాత్మిక ఉన్నారు కాబట్టి డ్యామేజ్ ఎక్కువ ఏం లేదు అక్కడ. బట్ ఓకే, కాలం క్షీణించే కొంది పరిస్థితులు మారుతా ఉంది. అండ్ ఎస్పెషల్ గా ఈ ఈ ద్వాపరిక అంతంలో ఈ ఈ పాయింట్ రావడానికి కారణం ఏంటంటే, అసలైనటువంటి ప్రపంచంలో ఎట్లా ఉన్నారో, మనం ఎట్లా ఇక్కడ తమోగంలో ఉంటాం కదా ఇప్పుడున్న బద్ధజీవులు, ఎస్పెషల్ కలియుగంలో ఉన్న బద్ధజీవులు తమోగంలో ఉంటారు. కాబట్టి మన కోసం మళ్ళీ సుఖదేవ్ గోస్వామి మళ్ళీ అది ఫస్ట్ మనకు చెప్పే విధంలో మనకి అస్సలు ఏం జరుగుతుంది ఇక్కడ, అసలు ఎవరెవరు ఏ విధంగా ఈ బద్ధజీవుడిని రకరకాల పరిస్థితుల్లో రకరకాలటువంటి అనుభవాలకి ఎలా తీసుకెళ్తున్నావు, క్లియర్ కట్. ఎవరైనా మనం చెప్పగలుగుతాం ఏం జరగడం లేదు, అంత ఒట్టి భూత ఏది అభూత కల్పనలో టూ మచ్ గా ఊహిస్తుంది భాగవతం. అట్టేం లేదు, అంతా బాగుంది, అంత అంత బ్రహ్మాండం జరిగిపోతుంది. ఏం మరి ఇంత దారుణం మన ఇంట్లో జరగకపోవచ్చు, కానీ మన పక్కింట్లో జరుగుతుంది, మన బంధువుల ఇంట్లో జరుగుతుంది. ఓకే, మనకి ఈ జన్మ జరగకపోవచ్చు, కానీ వచ్చే జన్మలో జరగదని గ్యారంటీ ఏమి లేదు, జరగకూడదు అని గ్యారంటీ ఏమీ లేదు. సో అంటే మన భాగవత రియలిస్టిక్ అప్రోచ్ ఇస్తుంది. ఎందుకని, నువ్వు జాగ్రత్తగా ఉండు, నీ జీవితాన్ని, నీ సమయాన్ని అనవసరమైన విషయాల్లోకి తీసుకొని వెళ్ళి నువ్వు భగవంతుడికి ఇవ్వాల్సిన సమయాన్ని వేస్ట్ చేసుకోవద్దు. మనం జనరల్ గా ఇందా చెప్పినట్టు ఎక్కువ ఊహల్లో ఎక్కువ ఉంటాం అనమాట. ఇప్పుడు బాగుంది కాబట్టి ఫ్యూచర్ కూడా అంతా బాగానే ఉంటుంది అనుకుంటాం మనం. బట్ ఇవి జరిగేదానికి ఆస్కారం ఉన్నాయి, అవకాశం ఉంది, జరిగి తీరుతుంది. మనకి హెచ్చరిస్తాయి భాగవతాలు, భగవద్గీతలు, శాస్త్రం మనకు హెచ్చరిస్తాయి. ఎందుకంటే దొరక వచ్చిన ఒక జన్మని మనం ఏ ఏ ఏ పరిస్థితిలో కూడా దీన్ని దుర్వినియోగం చేసుకోకూడదు అనే పాయింట్ లో మనం ఇట్లా హెచ్చరిస్తాం అనుకోండి, ఆడికి పోతే భయపించేస్తారు మనల్ని, ఇస్కాన్కి పోతే భయపించేస్తారు. ఓకే, నువ్వు భ్రమలో ఉండాలనుకుంటే నువ్వు ఉండు, నో ప్రాబ్లం. నువ్వు ఇలాగే ఉంటది అని మీరు అనుకుంటే ఏ ఇబ్బంది లేదు. అంటే ఇంకొంచెం పరధ్యానంలో ఉంటే ఇంకా దోచుకునే వాళ్ళు రెడీ, రకరకాల రూపాల్లో దోచుకుంటూనే ఉంటారు. బట్ అంతా బాగానే ఉంది, అంతా హాయిగానే ఉంది. అది ఎట్లా అంటే మనం డిస్కస్ చేస్తాం కదా, 50 పైసలు సర్కస్, 50 పైసలు ఒక ఊర్లో దండోరు వేసుకుంటూ వెళ్తున్నారు అనమాట ఊర్లలో. ఏమని, 50 పైసలకే సర్కస్ ఉంది, సర్కస్ ఒక టికెట్, ఒక షోకి ఒక టికెటేను, అంటే ఒకడే వచ్చి ఒక షో మొత్తం చూసుకోవచ్చు, ఇంకెవరు రాదు, ఒకరికి ఒక షో మాత్రమే. ఎంత టికెట్ ఎంత, 50 పైసలే. అంటే 50 పైసలు అంటే ఎవడికి లెక్క, ఇక్కడ ఎవరికి లెక్క లేదు అసలు. జనాలంతా అబ్బా ఇంత ఇంత చౌకగా 50 పైసలు అన్న టికెట్, పైగా ఒకటికే అంట షో, ఇంతకంటే బంపర్ ఆఫర్ ఇంకోటి ఉంటుంది అని చెప్పేసి ఆయన క్యూ నిలబడతాడు. నిలబడిన తర్వాత అంటే టికెట్ తీసుకొని లోపలికి వెళ్తాడు. లోపలికి వెళ్ళిన తర్వాత చూస్తే ఆడ ఎవ్వడు ఉన్నాడు, ఆడ కుర్చీలు లేవు, ఏమి లేవు. చూస్తే అక్కడ జంతువులు కూడా లేవు. ఒక పెహల్వాన్ వస్తున్నాడు, ఒక పెహల్వాన్ వస్తున్నాడు. ఆ పెహల్వాన్ వచ్చి
నిలబడంగానే అడిగాడు, ఏది ఇక్కడ షో చెప్పాడు, మేము 50 పైసలు పెట్టి పోయి కట్టేసి వచ్చినాయని నేను టికెట్ తీసుకున్నాను, ఏది అక్కడ, ఏది ఏది గుర్రాలు, ఏది కోతులే, ఏది సర్కస్ ఎక్కడ, ఎవరు కనబట్లేదు, ఏంది ఏది, నువ్వు నువ్వు ఈ 50 పైసల షో నువ్వు నాకు చూపించాల్సిందే అన్నాడు. ఆ పెహల్వాన్ తెలుసు కదా, మంచి కుస్తీ పోటీల్లో బాగా ఆరితేరినాడు, మంచి శరీర సౌష్ఠవం ఉన్నవాడు. పట్టుకొని దబా 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 కొడతాడు అతను. కొట్టి, ఇదేరా నీకు 50 పైసలకు వచ్చే సర్కస్ ఇదేను అని చెప్పి నాలుగు నాలుగు దెబ్బలు కొడతాడు అన్నమాట. వీడు తిరిగి కొట్టలేడు. ఏం చేశాడు, అన్ని సర్దేసుకుంటాడు, అంతా చొక్కాకి గిక్కాని సర్దేసుకొని మొత్తం తలగిల్ల అంతా పెట్టేసుకొని బయటికి వెళ్తాడు. బయటికి వెళ్ళిన తర్వాత నెక్స్ట్ షో ఉన్నాడు రెడీగా, నెక్స్ట్ లోపలికి రావడానికి. ఈ షో అయిపోయింది, నెక్స్ట్ షో రావడానికి. అతను అడుగుతున్నాడు, లోపల ఏం జరుగుతుంది, ఎలా ఉంది షో, భలే ఉంది షో లోపల, బా ఆ గుర్రాలున్నాయి చూడండి, ఆ కోతులున్నాయి చూడండి అన్నాడు. ఈయన ఎగ్జైట్ అయిపోయాడు. ఈయన లోపలికి వెళ్ళాడు. చూస్తే ఆ సేమ్, మళ్ళీ పెహల్వాన్ భయంకరంగా కొడతాడు. అటు ఊరంతా కొట్టుకొని ఉన్నారు, కొట్టించుకోవచ్చున్నారు, కానీ ఎవరిని అడిగినా భలే ఉంది భలే ఉంది అంటున్నావు. ఆ భ్రమలో మనం ఉండదలుచుకుంటే ఉండొచ్చు, తప్పేం లే. బట్ భగవంతుడు, భాగవతం, ఆచార్యులు మనకు సత్యమే చెప్తాడు. మనకి నచ్చినా నచ్చకపోయినా, మనకి వినాలని ఉన్నా లేకపోయినా, వాళ్ళు చెప్పాల్సింది వాళ్ళు చెప్పేస్తారు. మిగిలినది మనం ఆ విషయాన్ని మనం, వాళ్ళు చెప్పిన విషయాన్ని ఎంత శ్రద్ధగా తీసుకుంటాము, దానికి తగినట్టుగా మనం ఎంత తయారవుతాం అనేది ఇంక మన చాయిస్ అన్నమాట. సో ఆ విధంగా కుటుంబ సభ్యులు ని ఒక నిమిషం. సో ఎలా మన వైపు, మన దగ్గర నుంచి మన సంపాదించింది ఎలా వెళ్ళిపోతుందని మనకి నక్కలు తోడేలతో భాగవతం, ఈ ఈ సంఘటన వర్తకుడు విషయంలో కావచ్చు, మనం బద్ధజీవుడిగా ఈ జీవితం, ఈ ప్రపంచంలోకి వచ్చినప్పుడు అక్కడే చాలా పొదరిల్లు ఉంటాయి. పొదరిల్లు అంటే పొదలు ప్లస్ గడ్డి ప్లస్ తీగలు అల్లుకున్నటువంటి చిన్న చిన్న పొదరిల్లు ఉంటాయి. ఇక్కడ అనేక పొదరిల్లు ఉన్నాయి. ఏది అడవిలో అంటే కొంచెం నీడిచ్చినట్టుగానే తీగలన్నీ ఉన్నాయి కదా, పైన తీగలు ఉన్నాయి కాబట్టి మనకి కొంచెం సేద తీర్చడానికి కొద్దిగా ఎండ కొడుతుంది. సో వెళ్ళి కొద్దిసేపు ఆడికెళ్ళి కొద్దిసేపు రెస్ట్ తీసుకుందాంలే, ఇప్పుడే మనం కొట్టి కొట్టి అలసిపోయి ఉన్నాము అనుకుంటున్నాం. దేంతో పోలుస్తున్నాడంటే గృహస్థ ఆశ్రమంతో పోలుస్తున్నాడు. గృహస్థ ఆశ్రమంలో కర్మ కార్యములు నిర్వహించే క్షేత్రము. సంసారిక జీవితం అనుభవించాలన్న కోరిక దహించనంత వరకు కలప మొక్కల వలె మళ్ళీ మళ్ళీ మొలకెత్తుతూనే ఉంటాయి. పొదరిల్లు అంటే అది ఎవరు వచ్చి అక్కడ కట్టల, అది కాలక్రమంలో కొన్ని పొదలు ఏర్పడడం, తర్వాత ఆ చుట్టూ కొంత గడ్డి, ఆ తర్వాత కొన్ని తీగలు, అవి మళ్ళీ మళ్ళీ పొదరిల్లు ఫామ్ అవుతానే ఉంటాయి. అట్లాగే ఎట్లయితే గృహస్థాశ్రమం కొన్ని కర్మ కార్యాలకు నిర్వహించే క్షేత్రం అది. అంటే ఎన్నో ధర్మాలకి అది ఓపెన్ చేస్తుంది అన్నమాట గృహస్థాశ్రమం. బ్రహ్మచారి ఆశ్రమంలో ఒకటే ఒకటి ఉంటుంది, శిష్యుడు, గురువు, అంతే. ఆయన శిష్యుడు ఏం చేసినా గురువు చేయాల్సిందే. అంటే ఒకటే సంబంధం అక్కడ. మిగతా వాళ్ళతో సంబంధాలు ఏముండవు. మిగతా వాళ్ళతో సహచరులు, మిగతా శిష్యులంతా సహచరులు. వాళ్ళందరూ కూడా గురువుకి అంటే ఒకటే గోల్తో పనిచేస్తున్నారు. అందరికీ ఒకరితోనే సంబంధం ఉంది, మిగతా వాళ్ళు సహకరించుకోవడం అంతే, సంబంధం ఏం పెట్టుకోరు. కాబట్టి పెద్ద కర్మ కార్యక్రమాలు ఏమి లేవు. ఉండే ఒకటే పని, గురువు ఏం చెప్తే అది చేయడమే. కానీ గృహస్థాశ్రమం అట్లా కాదు. ఒకసారి గృహస్థాశ్రమంలోకి ఎంటర్ అయిన తర్వాత ఇదేదో అందరూ ఉన్నారులే, నాకేదో కొంచెం సెక్యూరిటీగా ఉంటుంది, నాకేదో 10 మంది నాకు తోడుగా ఉంటారు, నాకు పర్వాలేదు, కొంచెం నేను కొంచెం సెక్యూర్డ్గా నేను ఫీల్ అవుతాను, కొంచెం ప్రశాంతంగా ఉంటుందిలే
నేను ఒకడినే కొట్టి 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 నేను అలసిపోయాను సింగిల్ గా ఉండే ముందు. అలాగే నేను ఎట్లయితే వర్తకుడు ఇక్కడ నేను కట్లు కొట్టి కొట్టి లేకపోతే ఆ ఫలాలు ఈ ఫలాలు తెంపుకొని అదేదో పొదరిల్లు లాగుండి కొంచెం పోయి శాంతిద్దాంలే, కొంచెం మనకి ఆడ డిస్టర్బెన్స్ లేకుండా ప్రశాంతంగా ఏదో జీవితం కొంత సమయం బాగానే ఉంటుంది అనుకున్నాం. కానీ ఈ సంసారిక జీవితం అనుభవించాలన్న కోరిక దహించనంత వరకు, అంటే అక్కడ ఉన్న కార్యకలాపాలు ఎలా ఉంటాయి. ఇప్పుడు అక్కడ ఒకరి మీద వెళ్ళదు కదా. తల్లిదండ్రులు ఒకటి కావాలంటారు, పిల్లలు ఒకటి కావాలంటారు, భార్య ఒకటి కావాలంటుంది, భర్త ఒకటి కావాలంటాడు. వాటి కోసం మనం ఏం చేయాలా, మళ్ళీ రకరకాల కార్యాల్లో నిమగ్నం కావాలి అవి తీర్చడానికి. అవి ఏం చేస్తాయి, మళ్ళీ కొత్త కోరికలు తావిస్తాయి, మళ్ళీ మళ్ళీ కొత్త కోరికలు మళ్ళీ అవి ఏమంటారు మళ్ళీ ఉత్పన్నం అవుతాయి. మళ్ళీ ఆ కోరిక ఏం చేస్తుందంటే మళ్ళీ నెక్స్ట్ జన్మ మళ్ళీ మళ్ళీ గృహస్థాశ్రమానికి వెళ్ళడానికి, మళ్ళీ మళ్ళీ ఇంకో గృహస్థాశ్రమం వెళ్ళడానికి మళ్ళీ మళ్ళీ అది మొలకెత్తునే ఉంటాయి. మళ్ళీ మళ్ళీ గృహస్థాశ్రమానికి ఎంటర్ అవ్వడానికి, గృహస్థాశ్రమానికి వెళ్ళామంటే మళ్ళీ మళ్ళీ అందరి కోరికలు తీర్చాలా, అందరినీ తృప్తిపరచాలా. మళ్ళీ ఆ ఇదిలో మనం భగవంతుని మర్చిపోతున్నాం. భగవంతుడి సేవ కావాల్సిన టైం సరిపోవట్లేదు. అట్లా ఇప్పుడు ఈ పొదరిల్లు అయిపోయింది. ఈ పొదరిల్లు లాంటి పొదరిల్లు చాలా వస్తూనే ఉంటాయి ఇట్లాగా. ఆడికి వెళ్ళాను అనుకోండి, ఓకే, కొద్దిసేపు గడపాలనిపిస్తుంది. అక్కడ ఆ కొన్ని ఊహలకి కొన్ని కళలకి దారిస్తుంది ఆ పొదరిల్లు. వచ్చామా కట్లు కొట్టుకున్నామా లేదా ఏదైనా ఫలాలను తీసుకున్నామా వెళ్ళిపోయేటట్టు ఉండాలి. ఏం కాదులే కొద్దిగా అట్లా. మనకంటూ కొంతమంది ఉంటారు, మనకంటూ కొన్ని సేవలు మనకి చేస్తారు, మనం సేవలు చేయించుకునే కొంత ఆ మనల్ని ప్రేమించే వాళ్ళు ఉంటారు, మనం చూసుకునే వాళ్ళు ఉంటారు. రైట్, నాకు ఏదైనా అయితే నా వెనకాల కొంత నన్ను సాగనంపే వాళ్ళు ఉంటారు. ఆ కోరికలతో మనం ఎంటర్ అయ్యి ఆ లోపలికి వచ్చిన తర్వాత వాతావరణం మొత్తం డిఫరెంట్ గా ఉన్నప్పుడు మళ్ళీ అనుకోకుండా మళ్ళీ రాగద్వేషాలు వస్తాయి. ఆ రాగద్వేషాలు ఏం చేస్తాయి, మళ్ళీ ఇంకో గృహస్థాశ్రమం అంటే నెక్స్ట్ జన్మలో మళ్ళీ గృహస్థాశ్రమం ప్రవేశించడానికి అవి ఉపయోగపడతాయి మనకు. కాబట్టి అనుభవించాలన్న కోరికే అసలు ఉండకూడదు. అసలు పొదరిల్లోకినే పోకుండా ఉండాల్సింది అసలు. ఇప్పుడు ఆడికి వెళ్ళారు అనుకోండి, అనిపిస్తుంది బాగుంది ఇది, మనం కూడా ఇట్లాంటి ఒక ఇల్లు కట్టుకుంటే బాగుంటది. ఇల్లు వచ్చిన తర్వాత మనకంటూ ఒక భార్య ఒక పిల్లలు ఉంటే బాగుంటది. అది అయిన తర్వాత మళ్ళీ ఇదంటే బాగుంటది, అలా ఉంటే బాగుంటది, అది చేస్తే బాగుంటుంది. ఈ కోరికలన్నీ ఏం చేస్తున్నాయి, మళ్ళీ మళ్ళీ నెక్స్ట్ టైంలో మళ్ళీ ఇంకో గృహస్థాశ్రమంలోకి మళ్ళీ. సో ఈ విధంగా ఆడికి వెళ్ళినా కూడా, మన కుటుంబ సభ్యులుగా వెళ్ళినా కూడా మనకి మనం ఏదైతే అనుకున్నామో ఏదో కొంచెం మనకి సెక్యూర్డ్గా ఉంటుంది, మనల్ని ఇదిగా ఉంటుంది, అంతా బాగానే ఉంటుందిలే, ఏం ఏం తప్పే ఉంది ఇదంతా. కానీ దాంట్లో అనేక ఇబ్బందులకు గురవుతున్నాడు బద్ధజీవుడు. జస్ట్ ఇప్పుడు ఆయన పొదరిల్లోకి ఎంటర్ అయ్యాడు అంతే. ఆ పొదరిల్లో ఏం జరగబోతుంది, ఆ పొదరిల్లో తను అనుభవించేటువంటి అనేక కష్టాలు ఏంటి, అనేక ఇబ్బందులు ఏంటి, అది రేపు చూస్తాను. కానీ ఈ పరిస్థితిలో కూడా నేను బాగున్నాను, హాయిగా ఉన్నాను, నాకేం ఇబ్బంది లేదు, ప్రశాంతంగా జరిగిపోతుంది. ఇదే ఇదిలోనే ఉంటాం. ఒక్కొక్క సందర్భంలో పాపం బయటకు కూడా చెప్పుకోలేదు. అది ఇంకా దారుణ స్థితి. సో వీటన్నిటికీ శాశ్వత ఉపశమనం, శాశ్వత పరిష్కారం
భక్తి భగవాన్ ఎవరికైనా సరే అది ప్రభుజీలు అవ్వచ్చు, మాతాజీలు అవ్వచ్చు, తల్లిదండ్రుల స్థానంలోనే వాళ్ళ కావాలన్నా, లేకపోతే పిల్లల స్థానంలో ఉన్నా సరే, బంధువుల స్థానంలో ఉన్నా సరే, స్నేహితుల స్థానం, ఎవరికైనా సరే ఇదే ఉంది, ఇదే జరుగుతుంది అని ప్రతి ఒక్కరు ఇదే అనుభవంలోకే వెళ్తారు. ఎవరివైనా అంతే. ఇది మీరు ఒక్కరనే కాదు, నేను ఒక్కడినే అని కాదు. వీళ్ళు అమెరికాలో ఉన్న ఇదే పరిస్థితే, ఆఫ్రికాలో ఉన్న ఇదే పరిస్థితే, స్వర్గంలో కనిపోయినా ఇదే పరిస్థితే. ఉన్నత లోకాలకు పోయినంత మాత్రాన, లేదా అధమ లోకాలకు పోయినంత మాత్రాన ఈ ఈ వాతావరణం చేంజ్ కాదు. ఎక్కడైనా ఒకటే, ఎక్సెప్ట్ వైకుంఠం గోలోకి వెళ్తే తప్ప. దానికి మనం లక్ష్యం పెట్టుకొని దానికోసం మనం దానికోసం ఎంత కష్టపడినా సరే అది తపస్సు అవుతుంది. లేకపోతే మామూలుగా మనం భౌతిక జగత్తులో మనం కష్టపడేది అది తపస్సు కాదు, అది మూర్ఖత్వం, మనకి మనం తెచ్చుకునే దండన, పనిష్మెంట్లు అవి. అది మనకి మనం తెచ్చుకున్న పనిష్మెంట్స్ అవి. కానీ మనకి మనం భక్తి కోసం, భగవంతుడి కోసం మనకి మనం తీసుకునే తపస్సును చూసారా? సరే, మనకి మనం తీసుకునే కష్టం చూసారా? దాన్ని తపస్సు అంటారు. మనం ఇష్టపడి చేస్తున్నాం దాన్ని. దండన అనేది మనకి ఇష్టం లేకపోయినా బలవంతంగా మన మీద పడేది దండన. ఇది మనకి ఇష్టంతో చేస్తున్నాం, ఎందుకంటే ఒక గొప్ప ప్రయోజనం ఒకటి ఉంది. అందువల్ల నేను హ్యాపీగా తీసుకుంటున్నాను దీన్ని. కాబట్టి అతనికి ఇక్కడ బాధ లేదు, ఎందుకంటే తనకి ఇష్టపడి చేస్తున్నాడు. అక్కడ బలవంతంగా దెబ్బలు తీసుకుంటున్నాడు, కాబట్టి అది కష్టం. ఆధ్యాత్మిక జీవితంలో మనం అనుభవించేది ఇష్టంతో చేస్తున్నాం కాబట్టి, పైగా దానికి ఒక ప్రయోజనం ఉంది కాబట్టి. కానీ అక్కడ భవిష్యత్తు లేదు, అని చేస్తున్నప్పుడు కూడా కష్టంగానే ఉంటుంది. సో అది ఏంటి, ఆ పొదరిల్లో తన పడిపోయేటువంటి బాధలు ఏంటి, తర్వాత జరిగే పరిణామాలన్నీ కూడా రేపు చూస్తాం. గ్రంథరా శ్రీమద్ భాగవతం కీ జయ, జగద్గురు శ్రీల ప్రభుపాద్ కీ జయ, అనంత కోటి వైష్ణవ జయ గౌర్